నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ సముద్ర జలాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దక్షిణాఫ్రికా వేదికగా రష్యా, చైనా, ఇరాన్ దేశాలు తమ యుద్ధ నౌకలతో ఉమ్మడి విన్యాసాలకు తెరలేపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హెచ్చరిస్తున్న తరుణంలో పుతిన్, జిన్పింగ్ ఇలా నేరుగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. అసలు ఈ బ్రిక్స్ ప్లస్ దేశాల ప్లాన్ ఏంటి? ట్రంప్ కు ఈ దేశాల సవాల్ విసురుతున్నాయా? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచాధిపత్యం కోసం సాగుతున్న పోరు ఇప్పుడు సముద్ర గర్భం నుంచి ఉపరితలం వరకు పాకింది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ సమీపంలో ఉన్న సైమన్ టౌన్ నౌకాదళ కేంద్రానికి రష్యా, చైనా, ఇరాన్ యుద్ధ నౌకలు చేరుకోవడం ఇప్పుడు వాషింగ్టన్ ను ఉలిక్కిపడేలా చేసింది. బ్రిక్స్ ప్లస్ కూటమి దేశాలు కలిసి నిర్వహిస్తున్న ఈ భారీ సైనిక విన్యాసాలు పాశ్చాత్య దేశాల ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి నేరుగా సవాల్ విసురుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దక్షిణాఫ్రికాలోని శ్వేత జాతీయులను అక్కడి ప్రభుత్వం రక్షించలేకపోతుందని ఆరోపిస్తూ ఆ దేశానికి ఇచ్చే ఆర్థిక సాయంలో ట్రంప్ భారీ కొత్త విధించారు. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య దక్షిణాఫ్రికా తన గడ్డపై రష్యా, చైనాతో కలిసి సైనిక విన్యాసాలు చేయడం మండుతున్న నిప్పుల్లో ఆద్యం పోసినట్లయింది. మరోవైపు ఇరాన్ ఒంటరి చేయాలని చూస్తున్న ట్రంప్ కు పుతిన్, జిన్పింగ్ గట్టి సమాధానం ఇస్తున్నారు. ఇరాన్ యుద్ధ నౌకలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనడం చూస్తుంటే అమెరికా ఆంక్షలను తాము లెక్క చేయబోమని ఈ దేశాలు సంకేతాలు పంపిస్తున్నాయి. అటు ఉక్రెయిన్ మద్దతుదారులు రష్యా యుద్ధ నౌకల రాకను నిరసిస్తుంటే ఇటు దక్షిణాఫ్రికా యాక్టివిస్టులు అమెరికా రాయబార కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. అమెరికా ఒక గ్యాంగ్ స్టార్ లా ప్రవర్తిస్తుందని, ఇరు దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటుందని నిరసనకారులు మండిపడుతున్నారు. ఒకవైపు ట్రంప్ ఆంక్షల హెచ్చరికలు, మరోవైపు బ్రిక్స్ దేశాల యుద్ధ నౌకల కవాతు వేరసి దక్షిణాఫ్రికా ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య నలిగిపోతుంది. యుద్ధ క్రీడల్లో దక్షిణాఫ్రికా ఏ పక్షాన నిలుస్తుంది? ట్రంప్ ఆగ్రహానికి గురై తన దేశ ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న.